ఇంకా మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి జస్ట్ 4 రోజులు మాత్రమే ఉన్నాయి. మన కళ్ళ ముందు ఈ 361 రోజులు ఎలా గడిచిపోయాయో నాకైతే నిన్నగాక మొన్నే 2025 సంవత్సరం నూతన సంవత్సరపు ఆరాధన జరిగించాము అన్నట్లుగా ఉంది. కాలచక్రం గిర్రుమని తిరుగుతూ సంవత్సరాంతపు దినాలకు మనం వచ్చాం. 2026 సంవత్సరం దేవుడు నన్ను ఎలా నిలవబెట్టబోతున్నాడు, నా పిల్లల్ని ఎలా నిలవబెట్టబోతున్నాడు, నా కుటుంబాన్ని, దేవుడు మాకు ఇచ్చిన మా సంఘాన్ని, మా వ్యాపారాలను దేవుడు ఎలా నడిపించబోతున్నారు అని ఒకంత మనసులో ఒక చిన్న ప్రశ్న ప్రతి వ్యక్తికి ఉంటుంది. అఫ్కోర్స్ లోకంలో ప్రజలైతే అరచేయి చూయించి నా జాతకం చెప్పయ్యా అంటారు, నుదురు చూయించి నా తలరాత ఎట్టుందో చెప్పండి అంటారు. నేను చాలాసార్లు చేయి చూసినప్పుడల్లా ఈ చేతి మీద పిచ్చి గీతలు తప్ప ఏ రాతలు లేవు, నుదుటి మీద గీతలు అంతకన్నా లేవు. ఒకవేళ గీతలు వస్తే వృద్ధాప్యం వచ్చిన తర్వాత పద్దాకలు ఇట్లా అంటాను చూసారా, ఇట్లా అని ఇక్కడ నామాలు ఒక 3-4 ఏర్పడతాయి. అవి తప్ప నుదుటి మీద రాత లేదు, అరిచేతిలో గీత లేదు. మన రాతంతా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దాచించాడు. 2026 మన బ్రతుకు ఎలా ఉండబోతుంది? లేఖనాలు సెలవిచ్చిన మాట, నీవు ఆరాధించే దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతనపరిచే దేవుడు, తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు. సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యములు నూతనపరుచు అంటాడు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ సంవత్సరం నిన్ను దీవించినంతగా 2026లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఏ సంవత్సరం నిన్ను నిలవబెట్టనంతగా 2026 నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను. నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, నువ్వు నడిపిస్తున్న స్కూల్ కానీ, నువ్వు రన్ చేస్తున్న హాస్పిటల్ కానీ, నువ్వు కొనసాగిస్తున్న చిన్న ఇండస్ట్రీ కానీ, నువ్వు చేస్తున్న చేతి పని కానీ, గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడు దీవించినంతగా ఈ ఏడాది నా దేవుడు మన ఒక్కొక్కరిని దీవించబోతున్నాడు.